జిల్లాలోని శ్మశాన వాటికలను P4 పథకం కింద అభివృద్ధి చేయుటకు ఆసక్తి గల దాతలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. జిల్లాలోని శ్మశాన వాటికలను P4 కింద అభివృద్ధి చేయదలిచామన్నారు. ఎవరైనా ఆసక్తి గల దాతలు ముందుకు వస్తే శ్మశాన వాటికల రూపురేఖలను మార్చి మంచిగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. మనతో పాటు జీవించిన మన కుటుంబ సభ్యులు మనల్ని వీడి వెళ్లినప్పుడు వారి అంతిమ యాత్ర సజావుగా జరిగే ప్రదేశం గౌరవప్రదంగా ఉండాలని ప్రధాన ఉద్దేశం అన్నారు. అలా చేయటం వలన ఆ రోజు కుటుంబ సభ్యులను కోల్పోయి బాధల్లో ఉన్నవారు సజావుగా దహన సంస్కారాలు చేసుకోగలిగే తృప్తి ఉంటుందని తెలిపారు. శ్మశాన వాటికల అభివృద్ధి చాలా అవసరమన్నారు. ఎవరైనా ఆసక్తి కలిగి ఉన్నవారు జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావును సెల్ నంబర్ 9849903961 లో గాని లేదా విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజును సెల్ నంబర్ 9346600855 లో గాని సంప్రదించాలని తెలిపారు. దాతలు వారికి సంబంధించిన వారి తల్లిదండ్రుల పేర్లు గాని వారి కుటుంబంలో పెద్దవారి పేర్లు పేరిట శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తామన్నారు. మన కృష్ణా జిల్లాలో శ్మశాన వాటికలన్నింటినీ కూడాను P4 కింద అభివృద్ధి చేయాలి అని అనుకుంటున్నాము. అంటే ఎవరైనా దాతలు ముందుకొస్తే ఆ శ్మశాన వాటికల్ని రూపురేఖలను మార్చి బాగా మంచిగా తీర్చిదిద్దడం అన్నమాట. యాక్చువల్లీ అంటే ఒకరు మనతో ఉన్నవాళ్ళు ఒకరు మా నుంచి వదిలి అంతిమయాత్రకి వెళ్ళినప్పుడు వాళ్ళని చాలా రెస్పెక్ట్ఫుల్గా మనం పంపించాలి. అంటే ఆ ఒక శ్మశాన వాటిక చాలా బాగుండాలి అనే ఉద్దేశం. మళ్ళీ ఆ రోజు బాధలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక మంచి వాతావరణంలో అన్ని కార్యక్రమాలు చేసుకోగలిగితే వాళ్ళు కూడా ఒక తృప్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్మశాన వాటికల అభివృద్ధి అనేది చాలా అవసరం. దానికి దాతల సహకారం చాలా అవసరం. దయచేసి ఎవరైనా శ్మశాన వాటికలు డెవలప్ చేసేదానికి ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోలో కింద కనిపిస్తున్న ఫోన్ నంబర్ని సంప్రదించండి. మీకు సంబంధించి మీ తల్లిదండ్రుల పేర్లు కానీ లేదా మీ ఇంట్లో ఉన్న ఎవరైనా పెద్దవాళ్ళ పేర్లతో ఆ డెవలప్మెంట్ చేసి పెడతాము. యాక్చువల్లీ సో మన గ్రామం మనకెంతో ఇచ్చింది, మన జిల్లా మనకెంతో ఇచ్చింది. ఈరోజు మనము మన గ్రామానికి తిరిగి ఇచ్చేదానికి ఇది ఒక మంచి అవకాశం. దీన్ని అందరూ కూడా ముందుకొచ్చి సద్వినియోగం చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. దయచేసి శ్మశాన వాటిక అభివృద్ధికి సహకరించండి. థ్యాంక్ యూ.